తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఎవరైనా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదవగలరా? సరే, నేనే చదువుతాను. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, అంటే ఇక్కడ ఈ లేఖన భాగంలో మనము గమనించవలసినటువంటి ఆ యొక్క ఉద్దేశ్యము మనం ఒకసారి చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అని పైన 3 నెంబర్ వేసింది. 3 నెంబర్ను మనం కింద చూసినప్పుడు ఆరోగ్యకరమైన వాక్యములను, హితవాక్యములను అనగా ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు. ఆరోగ్యం అంటే వాక్యములో ఆరోగ్యం ఏముందండి కదా. మనం ఎలా ఆలోచిస్తాం? ఆరోగ్యం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఆరోగ్యకరమైన జీవితం గురించి, శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ లేఖనంలో హితవాక్యమును అంటే ఏం తెలియజేస్తూ ఉన్నారు? ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు. ఎలా ఉంటుందండి ఆరోగ్యకరమైన వాక్యము? ఆ వాక్యం విన్నారంటే నువ్వు ఒకవేళ తలనొప్పితో బాధపడుతున్నట్లయితే ఆ తలనొప్పి పోవాల్సిందే, అంతే కదా. ఇప్పుడు ఒక డాక్టర్ ఏదైనా మందు ఇచ్చాడనుకోండి, ఆ రోగము వెళ్ళిపోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఏ డాక్టర్ అయినా కానీ ఆయన ఇచ్చే మందు ఆ రోగానికి సరిపడినటువంటిది అయితే అందులో నుంచి తగ్గిపోతుంది. మరి తిమోతికి పౌలు రాస్తూ ఏమంటున్నాడు? ఆయన బోధ విషయంలో దైవభక్తికి సంబంధించిన హితవాక్యము, ఆరోగ్యకరమైనటువంటి బోధ. మరి ఆరోగ్యకరమైనటువంటి బోధ ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యకరమైన బోధలో ఆ యొక్క పాపపు స్థితిని, ఆ బలహీనమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజంగా రోగంతో ఉన్నటువంటి వ్యక్తికి ఏ విషయమంట? యేసుక్రీస్తు యొక్క కదా హితవాక్యము, దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధ ఎవరైతే మరి చేయగలుగుతామో వారి ద్వారా దేవుడు మాట్లాడని ఉద్దేశించున్నాడు. మనం ఎన్నైనా మాట్లాడొచ్చేమో కానీ దేవుని యొక్క వాక్యమును, సత్యమును ప్రచురించినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి బోధ ఆత్మీయమైనటువంటి అనారోగ్యములో నుంచి విడిపించగలుగుతుంది. అందుకే తిమోతి పత్రికలో రాస్తూ ఆయన మొదటి అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమని రాసి ఉంటుందంటే, 3-4 వచనాలు కలిపి ఉంటాయి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, చూడండి అంటే బోధ ఏ విధంగా అయిపోయిందో. కల్పనా కథలు అంటే ఈ యొక్క వీటిని చేయడం వల్ల ఇది ఏమాత్రము ఆరోగ్యకరంగా ఒక పాపి స్థితిని విడిపించలేదు. ఆరోగ్యం అంటే ఎంత క్షేమంగా మనం గమనిస్తామండి. బోధ విషయంలో ఎంత చక్కగా పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని మరి ఆ యొక్క సత్యమైనటువంటి వాక్యం గురించి, హితబోధ, హితవాక్యములు, ఆరోగ్యకరమైనటువంటి పరిచర్య. అందుకే పౌలు గారు ఒకానొక సమయంలో ఈ విధంగా మాట్లాడతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందండి? మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాం కదండి. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రకటనలో ఉన్నట్లయితే, ఆ క్రీస్తు మన బోధలో ఉన్నట్లయితే ఖచ్చితంగా
ఆ యొక్క సువార్తను విన్నటువంటి ఏ పాపి అయినను సరే, ఏ యొక్క అనారోగ్యంతో, పాపమనే అనారోగ్యం అది ఏ రకమైనదైనప్పటికీ ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఖచ్చితంగా ప్రకటించబడితే ఆ సిలువ, ఆ యొక్క సువార్త ఆ యొక్క అనారోగ్యంలో ఉన్న పాపము నుంచి విడిపించగలదు. ఎంతగా భిన్నమైన బోధల గురించి, కల్పనా కథల గురించి, ఆ విశ్వాస సంబంధంగా ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు, వంశావళుల గురించి, అద్భుత కార్యాల గురించి ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త విషయంలో హితబోధ, హితవాక్యములు, సత్యమునకు అనుగుణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ, సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ లేకపోతే ఏ పాపికి ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు కదండి. నిజంగా ఆ సువార్త మన అందుకే పౌలు గారు మరలా 2వ అధ్యాయంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు ఆయన, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. చూడండి, అంటే పౌలు గారు అంత మరి ధర్మశాస్త్రం మీద మంచి నాలెడ్జ్, అవేర్నెస్ కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఏమంటున్నాడు ఆయన, నేను మీ వద్దకు వచ్చినప్పుడు నా స్కిల్ సెట్టో, నా యొక్క విజ్డమ్ పవరో, లేదంటే నాకున్నటువంటి ఎబిలిటీస్ని బట్టి నేను ప్రభువును ప్రమోట్ చేయట్లేదు, ప్రభువును ప్రకటించట్లేదు. నేను ఏం చేస్తా ఉన్నాను, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప. ఆ మాట విన్నప్పుడు, సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూడగలిగినప్పుడు నిజంగా ఒక పాపి తన స్థితి నుంచి కదా ఎంత ఆరోగ్యకరంగా ఆ బోధ ఆ పాపిని ఆ పాపములో నుంచి విడిపించగలదు. ఇంకా మనం ఎన్ని కట్టు కబుర్లు చెప్పినా, ఇంకెంత ఈ బోధకు మనం ఎన్ని సమకూర్చినా, ఎన్ని కాళ్ళు వేద్దామని చూసినా కదా, అబద్ధానికి ఎన్ని కాళ్ళు వేసినా కానీ అది ఏదో ఒక చోట పడిపోతూనే ఉంటుంది. లేని విషయాన్ని పుట్టించినామనుకోండి, అది ఎప్పుడైనా పడిపోతుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యము కదా, ఆ యొక్క సువార్త ఆ యొక్క అనారోగ్యము నుంచి, పాపం అనే అనారోగ్యము నుంచి విడిపించగలుగుతుంది. అదే రకంగా పౌలు గారు తీతుకు కూడా తెలియజేస్తాడు. ఏమంటాడంటే 1వ అధ్యాయము 9వ వచనంలో, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. నిజమే, మనం ఇలానే ఉండాలి. ఆ యొక్క సత్య బోధ విషయంలో, హితబోధ విషయం, హితబోధ అనగా ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. మనం సంఘానికి ఆదివారం వెళ్ళినప్పుడు నిజంగా కొన్ని మాటలు చెప్తూ ఉంటాం. నిజంగా నేను చాలా బలహీనంగా వచ్చినాను, బట్ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా బ్రతుకులో నన్ను బలపరిచాడు, నా స్థితి నుంచి నన్ను లేవనెత్తాడు. నా యొక్క పాపం అనేటటువంటి ఒక ఉచ్చులో చిక్కుకున్న నన్ను నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నన్ను పునరుద్ధరించాడు, నన్ను తిరిగి పునరుత్థానపరిచాడు. ఎలా చెప్పగలుగుతాము? సత్యమైన వాక్యమును విన్నప్పుడు. అందుకే బోధించేటటువంటి ప్రతి ఒక్కరము ఈ యొక్క విషయాన్ని, ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించే విధానంలో గట్టిగా చేపట్టుకొని ఉండాలి. అయ్యా తీతు అని ఒక తన యొక్క ఆత్మీయమైనటువంటి కుమారుడైనటువంటి తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతలోనే మీరు ఎలాగ తప్పిపోయారని కూడా పౌలు అనేక సందర్భాల్లో వీళ్ళు ఇలా ఉంటూ వస్తూ తమ క్రియల వైపుగా ఆ యొక్క విశ్వాసాన్ని కనపరిచేటటువంటి పరిస్థితులు చూస్తాం కదా. కాబట్టి మనము ఆ యొక్క సువార్త సత్యము, ఆరోగ్యకరమైనటువంటి హితవాక్యమును మనము బోధించడానికి ఏ మాత్రము వెనుకంజ
వేయకూడదు. ఎందుకంటే ఆయన సిలువ విలువ తెలియకుండా ఏ ఒక్క వ్యక్తి ఆయనను అర్థం చేసుకోలేడు. ఒక పాపిని తన యొక్క స్థితిని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే సిలువలో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని మనము చూడగలుగుతాం. ఎవరు చెప్పగలుగుతారు ఆ మాట? ఎవరైతే ఆ సిలువలో నా పాపముల గురించి ఆయన సిలువ వేయబడ్డాడు అని గుర్తించినప్పుడే ఆ యొక్క మాధుర్యమైనటువంటి సిలువ ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన సిలువలో కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు మన యొక్క పాప స్థితి నుంచి మనల్ని విడిపించినటువంటిదిగా మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ సత్య సువార్త విషయంలో ఆరోగ్యకరంగా మన బోధ ఉండాలి. ఆ మాట చెప్దాం, ఈ మాట చెప్దాం. ఈ రోజుల్లో మనం ఆ మాట గమనించినప్పుడు ఎన్నో రకాలుగా బోధ డైవర్ట్ అయిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా కొంత మనం మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయము 22వ వచనంలో, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. నిజంగా చూడండి, యూదులేంటి ఎప్పుడు సూచక క్రియలే. ఎందుకంటే ఆయన చూపించుకోవాలి, లేదంటే ఇక ఆయన దగ్గర ఒక గొప్ప కార్యం జరగాలి. గ్రీసు దేశస్థులు మంచి నాలెడ్జబుల్ ఉన్నటువంటి పీపులే. కానీ ఎలాగో ఒక మహారాజని చెప్పుకుంటున్నటువంటి దేవుడు సిలువకి ఎలాగో అప్పగించబడతాడు, ఏంటి జ్ఞానం మాకు అగోచరంగా ఉంది అన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ ఒక మాట ఉంది 24వ వచనంలో, 25వ వచనంలో, 24వ వచనంలో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇది నమ్ముతేనే జరుగుతుందండి. దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానము విశ్వాసము ద్వారానే. ఎప్పుడైతే మనము ఆ సుబోధ విషయంలో, సుబోధ కదా, ఆ మాట కూడా ఎంత చక్కగా ఉందండి. సువాసన వెదజల్లే విధంగా ఆ సువార్త ఉండడం మనము గమనిస్తాం. ఆ మాటకు వచ్చినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఈ మధ్యకాలంలో నేను కూడా గమనిస్తూ వచ్చాను. 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ మాటను బట్టి మొన్న మన పిఎల్డి టీంలో ఉన్నటువంటి శిరీష సిస్టర్ ఒక మాట రాస్తూ ఉంది, విశ్వాసము ద్వారా నేను విజయమును చూడగలుగుతూ ఉన్నాను. నా జీవితంలో వచ్చే ప్రతి సందర్భములో నుంచి ఆ విశ్వాసం అనేటటువంటి సత్యమైనటువంటి ఆ యొక్క సుబోధ నమ్మినటువంటి దేవుడు ఆయన ప్రతి విషయంలో విజయోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ మాట నిజంగా అది విశ్వాసమే. జీవితంలో వచ్చే ప్రతి ఛాలెంజ్కి దేవుని యొక్క సువార్త, దేవుని పట్ల విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎక్కడున్నప్పటికీ ఆ సువాసన అన్నది వెదజల్లగలుగుతాం. ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి దగ్గర మంచి వాసనే వస్తూ ఉంటుంది. అనారోగ్యంతోనో లేదంటే ఏదైనా జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎలా ఉంటుందండి, కొంత దుర్వాసన రావడం మనము గమనిస్తూ ఉంటాం. గాయాలలో నుంచి కానీ, రక్తం కారుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ దుర్వాసన రావడం మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆరోగ్యకరమైనటువంటి బోధ, హితవాక్యం విషయంలో మరి ఎంత చక్కగా రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఎంత సువాసన అయి ఉన్నాము, అంత పరిమళాన్ని జల్లించే క్రీస్తు బిడ్డలుగా ఉన్నాం మేము ఎక్కడున్నప్పటికీ. మరి ఇంకా 16వ వచనాన్ని గమనిస్తే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన కదా, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి అనారోగ్యకరమైనటువంటి మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ యొక్క సువార్త అర్థం కానటువంటి సందర్భంలో. ఇంకేమంటున్నారు, జీవార్థమైన వారికి జీవపు వాసనగాను ఉన్నాము కదండి. నిజంగా హితవాక్యము అన్నది ఎంత గొప్ప విషయం. తిమోతికి తెలియజేస్తూ అంటా ఉన్నాడు, అయ్యా నీ బోధలో హితవాక్యములు ఉండాలి.
హితవాక్యం అనగా ఆరోగ్యకరమైనటువంటి క్రీస్తు, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించాలి. ఇంకొక అద్భుతమో ఆచారమో లేదంటే ఇంకొకటో కాదు మన బోధలో ఉండాల్సింది. ప్రతి బోధలో క్రీస్తు సిలువ, ప్రతి బోధలో క్రీస్తు సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రకటించితేనే ఆ యొక్క బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధ. నిజంగా పరిస్థితులన్నీ కల్పనా కథలు, భిన్నమైనటువంటి విధానాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రక్షింపబడుచున్నటువంటి వారికి సువాసనగా, కదండి, ఎంత మంచి పాట ఉంటుందో ఆ మాట విషయమై కదా. నిజంగా ఎంత గొప్ప విషయం. దేవుడు ఈ యొక్క సుబోధ, మనం చేయవలసినటువంటి సువార్త సువాసనను, క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే విధంగా ఆరోగ్యకరమైన బోధను మనం చేస్తూ, ఆరోగ్యకరమైనటువంటి వాక్యమును మనం విన్నప్పుడు మన స్థితి, మన బలహీనమైనటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.